నమస్తే. గ్రూప్ 1 విషయంలో కాస్త గందరగోళ వాతావరణం కనిపిస్తోంది. అంటే టీఎస్పీఎస్సీ కూడా ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో కాస్త సతమతం అవ్వడం తెలుస్తోంది. ఎందుకంటే గ్రూప్ 1కి సంబంధించి ఇప్పటికే 2 సార్లు రద్దయింది. అసలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో 2 సార్లు జరిగినటువంటి ఎగ్జామ్ 3వసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది. అయితే ఇదే చాలా కీలకం. గ్రూప్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దాని ఎగ్జామ్ 2 సార్లు కనెక్ట్ అయింది. 2 సార్లు కూడా అభ్యర్థి రాష్ట్రం వరకు 2 సార్లు రద్దయిపోయింది. సో ఈ కారణంగానే గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద అత్యంత తీవ్రమైన వ్యతిరేకత కనబరిచిన నిరుద్యోగులు కాస్త బీఆర్ఎస్ని ఓడగొట్టేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తాం, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాతనే కొత్త చైర్మన్ సభ్యుల నియామకం తర్వాతనే ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ కూడా హామీ ఇచ్చింది. ఇటీవల కాలంలో యాక్చువల్గా అయితే పోయిన టీఎస్పీఎస్సీ సభ్యులు చైర్మన్ ఉన్నప్పుడు జనవరి 6వ తేదీన ఈ గ్రూప్ 1 మరోసారి 3వసారి కండక్ట్ చేయాల్సి ఉంది. కానీ దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో రద్దు చేశారు. దాన్ని కొట్టివేశారు. కొత్త ప్రభుత్వంలో కొత్తగా టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకం తర్వాత చేపడతామంటూ కూడా హామీ ఇచ్చారు. ఒకసారి ఈ నోటిఫికేషన్ సంబంధించి అసలు గందరగోళం ఏంటి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ముందుగా ఓవరాల్గా ఇప్పటివరకు ఉన్నటువంటి పోస్టుల సంఖ్య చూస్తే గ్రూప్ 1కి సంబంధించి 503 ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ అయింది గత ప్రభుత్వంలో. సో పేపర్ లీక్ అనే ఒక అంశం తెర మీదకి వచ్చిన తర్వాత గ్రూప్ 1 పేపర్ లీక్ ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఈ గ్రూప్ 1 అనే పేపర్ లీక్ కూడా అయిందంటే పరిగణలోకి తీసుకొని ఈ ఎగ్జామ్ ని మొదటగా కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం గా కండక్ట్ చేసినప్పుడు రద్దు చేయడం జరిగింది కోర్టు పోయిన తర్వాత. సో ఫస్ట్ టైం రద్దు చేయబడింది. సో దానికి కారణం పేపర్ లీక్. పేపర్ లీక్ కారణంగా గ్రూప్ 1 ఎగ్జామ్ ఫస్ట్ సారి కండక్ట్ చేసినప్పుడు 503 పోస్టులకు గాను సుమారుగా 3.8 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తుదారులో సుమారుగా 2.5 లక్షల మంది హాజరయ్యారు. ఎగ్జామ్ రాసిన వాళ్ళ సంఖ్య అప్పుడు రాసినప్పుడు ఎగ్జామ్ కాస్త పేపర్ లీక్ అంశం కారణంగా ఆ యొక్క ఎగ్జామ్ రద్దయింది. అయితే రెండవసారి జూన్ 11 తేదీన మళ్ళోసారి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సెకండ్ టైం మళ్ళీ కూడా రద్దు అయిపోయింది. కారణం బయోమెట్రిక్ తీసుకోలేదు. ఎందుకు ఇంత గోప్యంగా చేయాల్సి వచ్చిందనే రకంగా హైకోర్టులో కొంతమంది ఇదే ఎగ్జామ్ రాసినటువంటి వ్యక్తులు కూడా పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు చొరవతోని ఈ ఎగ్జామ్ కూడా రద్దు అయిపోయింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సవాల్ ఏంది? మరి 2 సార్లు రద్దు అయిపోయింది. ఇదంతా కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఓడిపోయింది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగిపోయింది. టీఎస్పీఎస్సీలో ప్రస్తుతం కొత్త చైర్మన్ సభ్యుల నియామకం జరిగింది. మరి ఇప్పటి నుంచి టీఎస్పీఎస్సీలో ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వబోతున్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, అసలు గందరగోళం ఏంటంటే కనుక అయితే ఈ నోటిఫికేషన్ విడుదలైంది 2022లో. సో 2023లో 23 నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జామ్స్ 2 సార్లు కండక్ట్ చేయబడింది. సో 2022 నోటిఫికేషన్ అక్టోబర్లో ఒకసారి, జూన్లో ఒకసారి, 2 సార్లు. సో 2022లో నోటిఫికేషన్ విడుదలైంది. 2 సార్లు ఎగ్జామ్ జరిగింది. 2 సార్లు రద్దు అయిపోయింది. అది కాస్త సుమారుగా 2 సంవత్సరాల కాలం పాటు సమయం 2 సార్లు రద్దు అవడంతో గడిచిపోయింది. సో ప్రస్తుతం సవాల్ ఏంటంటే టీఎస్పీఎస్సీ కొత్తగా చైర్మన్ సభ్యుల నియామకం జరిగింది. ప్రస్తుతం సవాల్ ఏంటంటే ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి వివిధ మంత్రిత్వ శాఖలకి గ్రూప్ 1 సంబంధించిన ఖాళీలకు సంబంధించి మీరు నివేదికలు ఇవ్వాలి. ఏమని, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మీ ఖాళీలకు సంబంధించి ఎంతమంది అవసరం పడతారన్న విషయంలో ఆర్థిక టీఎస్పీఎస్సీ కావచ్చు, ఆర్థిక శాఖ కూడా అన్ని మంత్రిత్వ శాఖలో నివేదికలు జారీ చేసిందట. మీ పూర్తి సమాచారాన్ని, మీ ఖాళీల సంఖ్యను వెంటనే విడుదల చేయాలంటగా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం సిచ్యువేషన్ 2 సంవత్సరాలు గడిచిపోయింది కదా. అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ 503 ప్లస్ ఈ ఖాళీలను కూడా జత చేసే అవకాశం ఉన్నది. సో జత చేసి గతంలో దరఖాస్తు చేసుకున్న ఈ 3.8 లక్షల మందికి మళ్ళీ మనం ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నా? ఎప్పుడు 503 పోస్టులు ప్రస్తుతం రద్దయినాయి కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ ఈ నోటిఫికేషన్కి. దీంతో పాటుగా ఖాళీలు ఉన్నాయి. సుమారుగా ఖాళీలతో జత కలిపి ఓవరాల్గా ఇదే పోస్టుల సంఖ్య టోటల్గా వచ్చిన దాంతో మనం ఈ 3,08,000 మంది వరకు దరఖాస్తు చేస్తున్నారో వాళ్ళకే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నా? లేదంటే ఈ కొత్తగా జారీ అయినటువంటి సంఖ్యకు సంబంధించి ఓవరాల్గా ఈ 503 ప్లస్ ఈ ఖాళీలు ఎన్ని ఉన్నాయో మొత్తం తెలిసిన తర్వాత ఈ ఖాళీలు 2 కలుపుకొని ఈ టోటల్ని మన నోటిఫికేషన్ రూపంలో విడుదల చేయాలనా?
ఒకవేళ నోటిఫికేషన్ రూపంలో విడుదల చేస్తే కనుక ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం. ఎందుకంటే 2022లోనే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా 3.8 లక్షల మంది సుమారుగా దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు మరో 2 సంవత్సరాలు పెరిగిందంటే సుమారుగా మరో 2 బ్యాచ్లు పెరిగినాయి, మరో 2 గ్రాడ్యుయేట్స్ బ్యాచెస్ కూడా పెరిగినాయి. సో ఈ నేపథ్యంలో ఏమవుతుంది, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ సంఖ్య ఎంత పెరుగుతుంది? ఒకవేళ ఇదే కనుక మనం 2 సార్లు దరఖాస్తు చేసుకొని ఉన్నటువంటి వ్యక్తులు కనుక వాళ్ళ కాంపిటీషన్ మరింత అధికమయ్యే అవకాశం ఉన్నది. సో కాంపిటీషన్ అధికమయ్యే అవకాశం ఉన్నది. సో ఇది నిరుద్యోగులు యాక్సెప్ట్ చేస్తారా అనే ఒక అంశాన్ని కూడా టీఎస్పీఎస్సీ ఆలోచన చేస్తుందట. కానీ ఏదేమైనా కూడా నిరుద్యోగులకు సంబంధించి మళ్ళీసారి దరఖాస్తు చేసుకుంటేనే బాగుంటుంది. సబ్ టోటల్కి మళ్ళీ నోటిఫికేషన్ ఏది 503 పోస్టులు ప్లస్ ఖాళీగా ఉన్నటువంటి సంఖ్యలు 2 కలుపుకొని మళ్ళీ సబ్ టోటల్కి మరొక నోటిఫికేషన్ విడుదల చేసి మళ్ళీ సేమ్ ప్రక్రియ నోటిఫికేషన్ తర్వాత అప్లికేషన్ తర్వాత ఎగ్జామ్, ఈ తరహాలో కొత్త నోటిఫికేషన్ అంటే పాతది మొత్తం రద్దిక, ఇక అప్లికేషన్లు అన్నీ కూడా రద్దు, ఇక కొత్త నోటిఫికేషన్కి తెరదేయబోతుంది టీఎస్పీఎస్సీ అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికైతే గవర్నమెంట్ నుంచి ఇదే అన్నట్టుగా గైడ్ లైన్స్ కానీ ఇంకా పూర్తిస్థాయి నిర్ణయం అధికారికంగా ప్రకటించలేదు టీఎస్పీఎస్సీ. కానీ ఈ దిశగా ప్రయత్నమే జరుగుతుందట. కొత్త నోటిఫికేషన్ అంటే గతంలో 503 పోస్టులకు సంబంధించి 3.8 లక్షల మంది ఎవరైతే అప్లై చేసుకున్నారో దాంట్లో 2.5 లక్షల మంది మొదటిసారి, 2.2 లక్షల మంది రెండవసారి, అంటే సుమారుగా 30,000 తగ్గింది రెండోసారికి. అయితే ఇప్పుడు మూడోసారి ఎగ్జామ్ కండక్ట్ అవుతున్న నేపథ్యంలో ఈ 503 పోస్టులు ప్లస్ ఖాళీలు మొత్తం కలుపుకొని సబ్ టోటల్గా మరో నోటిఫికేషన్, మరోసారి అప్లికేషన్, మరో ఎగ్జామ్ కండక్ట్ చేసే ఆలోచనలో టీఎస్పీఎస్సీ ముందుకు వెళ్తుందట. ఇక దీంతో పాటుగా ఈ యొక్క నోటిఫికేషన్ కూడా అతి తక్కువ కాలంలోనే ఈ నెల చివరాఖరణ ఫిబ్రవరి నెల చివరాఖరణ గ్రూప్ 1 నోటిఫికేషన్ మరోసారి విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో పాటుగా పోలీసు ఉద్యోగాల విషయంలో కూడా 15,000 పోలీసు ఉద్యోగాలు విడుదల చేసే అవకాశం ఉందట. దీంతో పాటుగా 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది టీఎస్పీఎస్సీ. మనం చూడాల్సి ఉంది, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తే ఉద్యోగాలు పారదర్శకంగా జరుగుతాయని నిరుద్యోగుల్లో ఒక ఆశ అయితే ఉన్నప్పటికీ ఈ రకమైనటువంటి నోటిఫికేషన్ ఏం కాబోతున్న ఉత్కంఠ మాత్రం నిరుద్యోగులు కూడా ఉంది. మరి నిజానికి గ్రూప్ 1 రద్దు అవుతున్న నేపథ్యంలో, రెండోసారి రద్దు అయిన నేపథ్యంలో, మూడోసారికి మరికొంతగా కూడా యాడ్ ఆన్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో, అప్లికేషన్ మరింతగా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ రకంగా టీఎస్పీఎస్సీ లేదా నిరుద్యోగులు ఏ రకంగా స్పందిస్తారో మాత్రం చూడాల్సి ఉంది. ఇక ఓవరాల్గా ఇది గ్రూప్ 1కి సంబంధించినటువంటి అంశం. ఆ గందరగోళానికి తెర ఎప్పుడు పడుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.